ఓం నమ శివ. మీ నిర్గుణయోగి ఈశ్వర్ స్వామి తెలియచేసినటువంటి విషయం ఏంటిదంటే, మన యొక్క జీవిత ప్రయాణంలో మనకు ఎందరో తరచు అక్కడక్కడ మనకు స్నేహితులు ఎదురవుతూ ఉంటారు. వారి మీద కోప్పడటం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ మీద కోపడడం, వాళ్ళ మీద ద్వేషాదులు చూపించడం కాదు. వాళ్ళు మనకు ఫ్రెండ్స్ అయ్యారు అంటే వాళ్ళు ఈ జన్మలోనే ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు మనకు ఎవరు ఏ విధంగా పరిచయమైనా వాళ్ళు ఇప్పుడు పరిచయమైన వాళ్ళు కాదు. మీరందరూ అనుకోవచ్చు ఇప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తులు కాదు. ఆల్రెడీ పోయిన జన్మలోనే పరిచయం అయ్యి ఉన్నారు. ఆల్రెడీ మూవీ చేశారు, ఇప్పుడు రిలీజ్ అయింది. ఆల్రెడీ గత జన్మలోనే మూవీ చేశారు, అది ఇప్పుడు రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు కలిసారు, ఇప్పుడు చూసారు మీరు. సో ఒక డైరెక్టర్ ఆల్రెడీ సినిమా తీసేస్తాడు, సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేస్తాడు. ఆ రిలీజ్ చేసిన సినిమాని చూస్తూ అప్పటికప్పుడు డైరెక్టర్ సినిమా తీయలేదు. ఆయన అప్పటికప్పుడు డైరెక్షన్ చేస్తూ సినిమా చూపించడం లేదు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేస్తున్నాడు. సినిమా చేసిన తర్వాత రిలీజ్ చేస్తాడు థియేటర్కి. అదేవిధంగా ఈ థియేటర్ కూడా ఇదంతా కూడా ఈ ప్రపంచమయమంతా కూడా థియేటరే. ఇది సత్యం అన్నమాట. ఇది మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఈ విశ్వం అంతా కూడా ఒక మూవీ థియేటర్ లాంటిదే. సో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ అయిపోయారు. అదే పరమాత్మ యొక్క రహస్యం. సో అందుకని పరిచయం మన జీవితం యొక్క ప్రయాణంలో అనేకులు పరిచయం అవుతూ ఉంటారు. వారిని ఇబ్బంది పెట్టకుండా వారిని కూడా ఇది చేస్తూ ఉండాలి. సో తెలుసు కదా, ప్రతిదీ ఈ పరిచయం వెనుక ఇప్పుడు అర్థమైంది. ఈ పరిచయం వెనుక ఏముందంటే గత జన్మలో ఆల్రెడీ కలిసే ఉన్నారు. ఏదైతే మనం కోరుకుంటామో, ఏదైతే ఈ జన్మలో మనం తపిస్తామో, దేనికోసమైతే మీరు సంకల్పిస్తూ ఉంటారో అదే మరో జన్మ మీరు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీ సంకల్ప వికల్పాలే. అంటే ఇలా జరగాలి, ఇలా జరగకూడదు, దీని ద్వారా మరో జన్మ తీసుకుంటారు. అందుకనే మీరు ఏదైతే అనుకుంటారో మరో జన్మలో అదే అవుతారు. అందుకనే యద్భావము తద్భవతి. మీరు ఏదైతే అనుకుంటారో అదే మళ్ళీ జన్మ ఎత్తుతారు. అంతే, ఏం లేదు. యద్భావము తద్భవతి. మీరు ఏదైతే అనుకుంటారో అదే మీ దృష్టిని బట్టే సృష్టిలాగా మీ యొక్క యద్భావం తద్భవతి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే సత్యం. సో ఏదైతే అనుకుంటున్నారో అది కానీ అది సత్యం కాదు. హరి ఓం నమ శివాయ. ఎందుకంటే మీరు సంకల్ప వికల్పాలన్నీ మీరు చేసేటివన్నీ వ్యర్థమే. అవన్నీ మరో జన్మకి కారణమయ్యేవి. మరో జన్మ తీసుకొని అనేక దుఃఖాలకి కారణమవుతున్నారు. అటువంటిది కాదు, ఆ విధంగా ఉండకూడదు. సో అందుకని ఇప్పుడు మీకు అర్థమైంది. అంటే పరిచయము అందరూ ఈ జన్మలోనే కాదు అయింది, వాళ్ళు ఆల్రెడీ అయ్యే ఉన్నారు పరిచయం. సో అందుకని పరిచయం యొక్క రహస్యం ఇదే. కానీ ఈ పరిచయాలు కూడా జడమేనన్న విషయం తెలుసుకోవాలి. ఈ పరిచయాలన్నీ కూడా జడమే. కాబట్టి మీరు తొందరగా ఈ స్నేహం కూడా సత్యం కాదు. నిజమైనటువంటి స్నేహం పరమాత్మ యొక్క స్నేహమే. సో వీటి గురించి కూడా తత్వం గురించి కూడా మీ నిర్గుణ యోగి ఈశ్వర్ స్వామి మీకు తెలియచేస్తూ ఉంటారు. హరి ఓం. ఓం నమ శివాయ.